హాయ్ అండి, కొత్తగా ట్రై చేసిన టేస్టీ పాలక్ పన్నీర్ ఎలాగో చూసేద్దామా. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ వేసేసి కట్ చేసుకున్న పాలకూర కట్ట, ఒక కట్ట కొత్తిమీర, ఒక దాని తర్వాత ఒకటి వేయించుకుంటూ వేసుకుంటూ పోవాలండి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఎక్కువగానే వేసుకున్నాను. మీకు తగినట్టు మీరు వేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, కొన్ని కాజు అండి. కాజు మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేను మాత్రం కొంచెం అన్నిట్లో కొన్ని వేసుకుంటానండి, వేయకపోయినా బాగుంటుంది. అన్ని వేసి కొంచెం సాల్ట్, జీలకర్ర, కొన్ని వాటర్ యాడ్ చేసి సిమ్ లో పెట్టేసుకోవాలి. బాగా ఉడికాక పేస్ట్ చేసుకోవాలి. రెగ్యులర్ గా అయితే పాలకూరను ఉడికించేసి అందులో అల్లం వెల్లుల్లి వేసేసి పేస్ట్ చేసి పన్నీర్ ఫ్రై చేసి వేసేదాన్ని. ఈసారి మాత్రమే ఇలా ట్రై చేశానండి. ఇంకా నెక్స్ట్ ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి పన్నీర్ ముక్కలు వేసి బాగా వేయించుకొని అనాస పువ్వు, దాల్చిన చెక్క కూడా వేయాలండి. బాగా వేయించేసుకొని సిమ్ లో పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేయాలి. దీని కాంబినేషన్ లంచ్ కి వచ్చేసి జీరా రైస్, నైట్ వచ్చేసి రోటీ. నిజంగా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. నచ్చితే లైక్ అండ్